నమస్తే. భారత్ మాతాకి జై. జై గోమాత. గురు విజయరామ్ గారికి పాదాభివందనలు. అలాగే తెలంగాణ గోశాల సేవా సమితి, అలాగే దేశీ గోవంశ సంవర్ధన సమితి వారందరికీ పాదాభివందనాలు. ఈరోజు మనము ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చిన దేనికంటే గోవులని గోవంశాన్ని కాపాడాలి. చాలామంది ప్రభుత్వము లేదా పోలీస్ యంత్రాంగము ఈ దృష్టికోణాల్లో మాట్లాడారు. కానీ ఒక్కసారి మనం అందరం పరిశీలించుకోవాలి కేవలం ఇది ప్రభుత్వమే, పోలీస్ యంత్రాంగం వాళ్ళదేనా బాధ్యత, మనందరిది కాదా? నా దగ్గర 20 గోవులు ఉన్నాయి. ఆవులు, ఎడ్లు, దూడలు కలిపి ఒక 20 ఉంటాయి. నేను ఒక 12 సంవత్సరాల నుంచి గోమయ వసతే లక్ష్మి గోమూత్రే ధన్వంతరి మీద పనిచేస్తున్నాను. నేను ఈ పని చేయనికే నాకు జ్ఞానోదయం ఇచ్చింది గురుగారే, విజయరామ్ గురుగారు. వారి ఇచ్చిన జ్ఞానంతోనే నేను ఇవాళ ఈ కార్యక్రమం చేపడుతున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్క హిందువు గోవుని సంరక్షించాలి అని అంటున్నాం. ఏ విధంగా సంరక్షించాలి? ఏదైతే కోతనే అప్పుడు మనం సంరక్షించాలా, లేదా ప్రభుత్వము ఈ గో నిషేధ చట్టాలను గట్టిగా ఇంప్లిమెంట్ చేయాలని ఆ విధంగా ప్రెజర్ చేసి చేయాలనా? కాదు. ముందు మన ప్రతి ఒక్క కర్తవ్యం, ఎవరైతే జై గోమాత అంటారో, జై శ్రీరామ్ అంటారో, జై శ్రీకృష్ణ అంటారో, ప్రతి ఒక్క హిందువు పండుకున్నప్పటి నుంచి తెల్లారి లేచే దినచర్యలు ఇవన్నిట్లో గోవు గురించి మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించాలి. పొద్దున లేవగానే మనము బూడిదతో చేసింది, ఆవు పిడక బూడిదతో భస్మంతో చేసిన పండ్ల పొడి మనం వాడుతున్నామా? పాలు తాగుతున్నామా? లేదా సేంద్రియ పద్ధతి వ్యవసాయంతో చేసిన కూడిన మనము ఆహారము తీసుకుంటున్నామా? నెయ్యి వాడుతున్నామా? నెయ్యి కొంతమందికి ఇబ్బంది అనుకుంటున్నాము, 3,000-4,000 రూపాయలు పెట్టి అంతా మనము చేసుకోలేము. కానీ రాత్రి పండుకునే ముందు మనం 2 చుక్కలు ముక్కులో వేసుకోగలుగుతామా? సైనస్, మైగ్రేన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కన్నా మనకి నెయ్యి చాలా మంచి పనిచేస్తుంది. అంటే మనకి పొద్దున లేచిన నుంచి రాత్రి పండుకునే వరకు మన దినచర్యలో గో ఉత్పత్తులతో చేసినవి ఏమన్నా మనము వస్తువులను వాడుతున్నామా? ఇది ఒక్కటి మనం అందరము తమకి ఒక ప్రశ్నగా తీసుకొని మాట్లాడాలి. పెద్ద పెద్ద నాయకులు లేదా మేము ధర్మం పట్ల ఇది చేస్తున్నాం అంటున్నాం, కానీ వారు కూడా గురుగారు వాళ్ళు పాలు తాగరు, గో పాలు తాగరు, లేదా గో ఉత్పత్తులు కూడా వాడరు. ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సంకల్పం తీసుకోవాలి. ఇప్పుడు మనకి అయ్యప్ప దీక్ష తీసుకుంటారు, 41 రోజు చాలా కఠినంగా ఆ మండలాన్ని పూర్తి చేస్తారు. కానీ వారు కూడా ఎప్పుడైతే శబరిమల వెళ్తున్నామో 200 గ్రాములు ఆ ఇరుముడిలో నెయ్యి వాడుతున్నాము. నెయ్యి ఏది కావాలి? 400 రూపాయలు ఏడ తక్కువ ఉంది, 200 రూపాయలు ఏది వస్తుందో అది తీసుకొని మనం ఇరుముడిలో వాడుతున్నాం. ఇంత పవిత్రంగా మనము దీక్ష చేసి ఆ అయ్యప్పకి స్వయంగా అభిషేకం చేసే మన నెయ్యి మనం ఏదో కల్తీ నెయ్యి వాడకుండా ప్యూర్ ఒక్కసారన్నా మనం మండల దీక్ష తీసుకున్నందుకు ఒక్కసారన్నా మనం ఇరుముడిలో దేశీ ఆవు నెయ్యి వాడుతున్నామా? లేదా మనము ఒక పూట భోజనం చేసినప్పుడు పూర్తయినాక ఆవు పెరుగుతోని మనము లాస్ట్ కన్నా 2 బుక్కలన్నా తింటున్నామా? ఇవి వారితో కూడా అయ్యప్ప భక్తులతో కోరుతున్నాను. అలాగే గోశాలలో ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందనంటే, గోవు కాపాడాలని అంటే ఫండ్ కావాలి. ఆ ఫండ్ ఉంటే డైలీ ఒక ఆవు 20-25 కిలోల భోజనం అంటే దానికి మేత కావాలి. కానీ ఈ దాతల ద్వారానే గోశాలలు నిర్వహించబడుతున్నాయి. గురుగారు, నేను 10-12 సంవత్సరాలల్లా నేను ఇంతవరకు ఒక్కళ్ళకి చేయి జాపి అడగలేను నా ఆవులకి గడ్డిప్పియండ్రి, నాకు ఈ ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది ఉంది అని. నేను ఏ విధంగా అయితే ఘనజీవామృతము, జీవామృతము, ఆవు పిడకలు, లేదా ఈ కార్తీక మాసం వచ్చినప్పుడు ప్రమిదలు ఉండని బూడిది అయిపోతుంది, ఆవుది పిడకలు లేదా భస్మంది ఏదైతే ఉంటుందో ఆ భస్మం నుంచి మేము డిష్ వాష్ పౌడరు మనం బాసాలు తోముకోనికే లేదా మనము పంచలోహాలు ఏవైతే వాడుతున్నామో
ఆ పంచలోహాలని పితాంబరం అవి కాకుండా వీటితోని డిష్ వాష్ పౌడర్ చేసుకోవడం, తుడుచుకోవడము. లేదా మనం లైజాల్ వాడతాం ఇంట్లో, ఎంతో కెమికల్స్ అందులో వాడతాము. కానీ మనం గోనాయిల్ ఏదైతే ఉందో అది గోమూత్రము, యాపాకు కషాయము, లెమన్ గ్రాస్ వీటితోని మనము మంచి ఇంటిని శుద్ధి పవిత్రం చేసుకోవచ్చు. వీటితోని ఏవైతే సేల్ చేసినాక ఏవైతే డబ్బులు వస్తున్నాయో దాని ద్వారానే ఈ గోశాల నడుస్తుంది. 10 సంవత్సరాల కింద గురుగారి దగ్గరికి వచ్చినుండే ఇక్కడ సేవా ఆఫీసు. అప్పుడు నేను అడిగిన, గురుగారు ఈ విధంగా గోవు కోతున్నాయి, నేను గోరక్ష కూడా చేస్తాను, నా భార్యతో సహా నేను చేసిన గోరక్ష. కానీ ఎంత చేసినా రైతులు ఏమంటారు అని అంటే, అలా పోయి అడుగుతుండే, ఎందుకు అమ్ముతారా అని అంటే, ఆవు పాలు ఇవ్వది, ఆవు ముసలిది అయిపోయింది, ఎడ్లు దేనికి పనికిరావు. అయితే ఈ విషయం కూడా నేను గురుగారి దృష్టికి తెచ్చినాను. ఆవుని కాపాడాలి, మళ్ళీ ఏం చేస్తే బాగుంటుంది, అర్ధరాత్రి పూట మేము మెలుకుంటాము, చేస్తాము, గోరక్షకు పోతున్నాము, కానీ ఇది ఆగేటట్టు లేదు అని అంటే, నాకు ఆ రోజు చెప్పిన గురుగారి మాటలు ఆ మంత్రమో లేకుంటే ఏముండనో తెలియదు, అది ఇయ్యాల కూడా నా రక్తంలో ఆ విధంగా అది ఇంకిపోయింది. ఏమన్నారని అంటే, ఇప్పుడు నందులు కోతున్నాయి, అసలు ఏనుగు తర్వాత బలంగా పని చేసేటివి మన దేశీ నందులు. ఏవైతే మనము పొలంలో నాగలు పెట్టి దున్నడం, పని చేయడం పొద్దుటి నుంచి రాత్రి వరకు మనం అలసిపోతామేమో, కానీ అవి అలసిపోవు. అలాగే మనకి బాయిలకి నీళ్ళు తీయనికే ఎడ్లను మనము ఉపయోగంలో తీసుకుంటుండే, ఇవాళ మోటార్లు వచ్చేసినాయి. ఇంకొకటి గానుగు నుంచి ఏదైతే అందరు ఇలా కోల్డ్ ప్రెస్ ఆయిల్ అని మాట్లాడుతారో, గానుగుతో ఏదైతే చెక్క గానుగుతో నూనె తయారీ అవుతుందో అదే ప్యూర్ కోల్డ్ ప్రెస్ ఆయిల్. ఆ విధంగా నందులతోనే ఒక ఉపయోగం తీసుకుంటుండే, ఇవాళ అవి కూడా చేయట్లేదు. ఎడ్ల బండులు వాడుతుండే, అది కూడా లేదు. మళ్ళీ ఎట్లా ప్రతి దగ్గర నందినలు అసలు వాడకపోవడం వల్ల ఎవరు నందిని పెట్టుకొని పోషించాలి? ఇవాళ ఇంత పెద్ద దౌర్భాగ్య స్థితి మన దగ్గర ఉంది అని అంటే, ఒక ఆవు ఎదకొస్తే 200 రూపాయలు పెట్టి సిమెంట్ చేస్తున్నాం మనం. అదే ఒక నందికి రోజుకి 100 రూపాయలు అవుతుంది. అయితే ఎవరైతే దాన్ని ఆ విధంగా సిమెంట్ని ఎంకరేజ్ చేస్తారో వాళ్ళకి ఆలోచన ఏమి వచ్చిందంటే, రోజుకి 100 రూపాయలు నేను పెట్టి నెలకి 3000 రూపాయలు అయితే దాని తక్కువ అవుతుంది. అది ఎదకొచ్చినప్పుడు ఎప్పుడో కూడా 2 స్ట్రాలు వేసేస్తే 200 రూపాయలది అది పని పూర్తి అయిపోతుందని అనుకుంటారు. ఇలాంటి సమయంలో మనము నందిని ఏ విధంగా కాపాడుకోవాలి? అందుకే గురుగారు నాకు అప్పుడు చెప్పిరానంటే, ఘనజీవామృతం, జీవామృతము లేదా పేడతోని ఏవైతే ఉత్పత్తులు చేస్తున్నామో, గోమూత్రంతో ఉత్పత్తులు చేస్తున్నాం, ఈ యొక్క మార్గం ద్వారానే మనము గోవుని, నందులని కాపాడగలుగుతాము. గో ఉత్పత్తిదారులు కూడా పెరగాలి, గో వినియోగదారులు కూడా పెరగాలి. ఉట్టి ఏదో ఉత్పత్తులు చేసుకుంటూ పోతున్నాము, కొనేటోళ్ళు ఎవరు ఉండరు. అందుకోసమే ప్రతి ఒక్క హిందువుకి ప్రార్థించేది ఏందనంటే, మన నిత్య జీవితంలో ఏదన్నా ఒక ఉత్పత్తులని మనము తీసుకోవాలి. నా ఇంట్లో నేను ఆవు పాలే తాగుతాను, నా ఇంట్లో ఆవు పెరిగే వాడతాను, లేదా మేము పండ్ల పొడి ఏదైతే ఉందో ఇదే వాడతాము. ఈ ధూప్ స్టిక్స్, అగరబత్తీలు ఏవైతే కెమికల్ ఫ్రాగ్రెన్స్ వేసి చేస్తారో అవి చేయకుండా నేను ఈ విధంగా న్యాచురల్ హర్బ్స్ వేసి ఏవైతే ధూప్ స్టిక్స్ వేస్తానో అవి నేను నా ఇంట్లో వాడతామని ప్రతి ఒక్క హిందువు ఏ రోజైతే సంకల్పం తీసుకుంటారో ఆ రోజు మన ఆవులు, నందులు, ఈ గోవంశం కాపాడబడుతుంది. ఎందుకనంటే మనము కాపాడాలని అంటున్నాం, కానీ మనం సంకల్పం తీసుకుంటలేదు. మనము ఏ రోజైతే సంకల్పం తీసుకుంటామో మన పూర్వ వైభవం ఏవైతే గోవుది ఉంటుందో ఆ పూర్వ వైభవం వస్తుందని నాకు ఆ రోజు గురుగారు చెప్పారు. చెప్పంగానే నేను ఏం చేసిన, ఇమ్మీడియట్గా ఒకళ్ళది నంబర్ ఇచ్చిండే, ఈసీఎల్ అవతల ప్రభాకర్ గారని. పాపం వారు ఇవాళ లేరు, కానీ వారు ఎడ్ల గానుగా పెడుతుర్రు, ఒకసారి చూసిరా అన్నాడు. ఇక మాకు జనరల్గా ఏంటంటే, నేను బజరంగ దళ నుంచి వచ్చిన, చూసిరా అంటే కాల్ చేసి వస్తాము. అయితే ఆయన దగ్గర పోయి చూసినాను, మాట్లాడినాను, ఒక చిట్టేసేసినాను. వారం రోజుల గానుగ కూడా తెచ్చేసుకున్నాను. పోయి గురుగారికి చెప్పిన, గురుగారు గానుగ తెచ్చుకున్నాము, పెట్టేసిన, ఇలా స్టార్ట్ చేస్తున్నా నేను అని అంటే, నీకు చూసి రమ్మన్నాను కదా అంటే, చూసినా మంచిగా అనిపించింది, మీరు కూడా చెప్పిర్రు అని. గురుగారు నాకు చెప్పిన విషయం ఏంటంటే, ఇంతమంది వస్తారు, అడుగుతారు, వెళ్ళిపోతారు, కానీ నువ్వు వచ్చినవు,
అది ప్రారంభం కూడా చేస్తున్నాం, సంతోషము అని చెప్పారు. సో ఎడ్ల గానుగ కూడా మా దగ్గర ఉంది. దాని ద్వారా సమాజానికి ఒక మంచి నూనె అందించినట్టు ఉంటుంది. నా దగ్గర 2 ఎడ్లు ఉన్నాయి, పెద్ద ఎడ్లు పనిచేసేటివి. ఒకటి భైరవ, ఇంకొకటేమో లక్ష్మణ. వీళ్ళిద్దరు పనిచేస్తే మిగతా ఏవైతే పాలియన్ ఆవులు నా దగ్గర ఉన్నాయో లేదా దూడలు ఉన్నాయో, ఈ 18 ఆవులు ఇంకా మిగతా ఎడ్లకి ఆ దూడలకి ఆ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ 2 పనిచేస్తే లాస్ట్కి నూనె తర్వాత ఏదైతే మిలుగుతుందో కల్లి సంతోషంగా తింటుంది. అంటే మా హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ భైరవ లక్ష్మణ పనిచేస్తే మిగతా అన్నీ దానికి దాన దొరుకుతుంది, బయటికి మేము కొనము దాన. అంటే ఈ విధంగా సమాజానికి కూడా నూనె ఇచ్చినట్టు ఉంటుంది, ఎడ్లకు కూడా అది భోజనానికి దానికి దానలో పనికి వస్తుంది. ఇంకొక చిన్న కుటుంబం బతకగలుగుతుంది అని చూపెట్టడానికే కూడా ఒక చిన్న మోడల్ హౌస్ నా దగ్గర ఉంది. అంటే ఎవరన్నా ఒక దేశీ ఆవు పోషించుకుంటుర్రు, అది ఉట్టి దేశీ ఆవు అయి ఉండాలి. పాలు ఇవ్వకున్నా పర్వాలేదు, ముసలిదున్నా. ఎందుకంటే మనము పాలు 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 అని ఏందేమో అది అర్థం కాలేదు. పాలు ఉంటేనే పెట్టుకుంటుర్రు, లేకుంటే వేరే వాళ్ళకి అమ్ముతుర్రు, అది మెల్లమెల్లంగా కోతకోతుంది. కానీ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఆ పేడ గోమూత్రం వస్తుంది. ఈ గోమూత్రం పేడతోని మనము ఉత్పత్తులు చేసి ఒక చిన్న కుటుంబం కూడా బాగుపడుతుంది. అలాగే ఆ ఆవులని ఎడ్లను కూడా మనం సంరక్షించినట్టు కూడా ఉంటుంది. ఈ దృష్టికోణంలో ప్రతి గోశాల వాళ్ళు కూడా పనిచేయాలని ఈరోజు ఈ కార్యక్రమం మార్గం నుంచి నేను ప్రతి ఒక్క గోశాలని అడుగుతున్నాము కి మీరు కొద్దిగా, అంటే నేను ఒప్పుకుంటాను ఫండ్ లేనిది గోశాలలో నడవయి, కానీ అక్కడ వచ్చే భక్తులకి వచ్చినందుకు ఇలాంటి పిడికలన్నా వాళ్ళు ఏదైతే దానము వేస్తారు కదా, డబ్బులు ఇస్తారు కదా, రిసిప్ట్ తీసుకుంటారు కదా, పోయేటప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ పిడికలన్నా లేకుంటే గో ఉత్పత్తులన్నా వాళ్ళకి తీసుకోమని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ మన ఈ గోశాల ద్వారానే కావాలి. ఈ గోశాల కేవలము మనము రిసిప్ట్ దాని మీద పని చేస్తే మాత్రము ఇంకా 30-40 సంవత్సరాలైనా మన గోది పూర్వ వైభవం రాదని నేను అనుకుంటున్నాను. నేను ఈ విషయంలో ఏదైనా తప్పుగా మాట్లాడితే గురుగారు నన్ను క్షమించాలి. ధన్యవాదాలు. ఎవరన్నా నన్ను కాంటాక్ట్ కావచ్చు. ఎవరన్నా దేశీ ఆవు పెట్టుకొని ఒక్కటి ఆవు పెట్టుకున్నా ఆ గోవుది ఖర్చు కూడా తీసి ఒక చిన్న కుటుంబం ఎలా బతకగలుగుతుందో ఆ మొత్తం ఖర్చులు అయినా ఒక్క దేశీ ఆవు మీద ఒక 5,000 ప్రతి నెల మనం ఎలా మిలిగించుకోవాలో నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి నేను రెడీ ఉన్నా. నేను నా నంబరు 9985-040-678. నా పేరు రాము, అందరు నన్ను గోసేవకు రాము అని అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 9985-040-678. అది దేశీ ఆవు అయి ఉండాలి. దయచేసి నా దగ్గర జెర్సీ ఉంది, హెచ్ఎఫ్ ఉన్నాయి, దీని మీద పనిచేస్తా అంటే నన్ను క్షమించండి, నేను వాళ్ళకి ఏం సహాయత చేయలేను. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.